లిమిటెడ్, అన్లిమిటెడ్. లిమిటెడ్ అంటే పరిమితం, మప్పితం, అలిమయ్యేంత వగైరా వగైరా అని అర్థం. అలాగే అన్లిమిటెడ్ అంటే అపరిమితం, విస్తారం, అలిమి కానంత వగైరా వగైరా అని అర్థం. మొత్తం ప్రపంచం అనగా ఈ గ్లోబు మొత్తం ఈ రెండు స్థాయిల మిళితంగా ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ సృష్టి, ఈ ప్రకృతి మొత్తం ఈ రెండింటి కలయికలతో నడుస్తోంది, కొనసాగుతోంది. సకల జీవ నిర్జీవ కార్యకలాపాలన్నీ కూడా ఈ రెండింటితోనే అనాదిగా, శాశ్వతంగా, నిర్విరామంగా, అవిచ్ఛిన్నంగా నడుస్తున్నాయి. అది పరిస్థితి. అట్లాగే కృషులు, శ్రమలు అనేవి ఉన్నాయి. ఇవి మొత్తం సమాజాన్ని దాని సకల అవసరాలు తీరుస్తూ నడిపిస్తూ ఉంటాయి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సహజము మరియు వ్యవస్థపరమైన కృషులు, పనులు. రెండు అసహజము మరియు అవ్యవస్థపరమైన కృషులు, శ్రమలు. ఈ రెండింటిలో మొదటివైన సహజము మరియు వ్యవస్థపరమైన కృషులు, శ్రమలు దైవీపరమైనవి గాను, శాంతిజనకమైనవి గాను, జీవపరమైనవి గాను నిర్ణయించబడినాయి. ఇవి సకల జీవ నిర్జీవ జాలాలని అన్ని విధాలుగా క్షేమంగా ఉంచగలవని రుజువు చేయబడినవి. అందుకే ఈ కృషులు, శ్రమలు, కార్యక్రమాలు అపరిమితంగాను, విస్తారంగాను, అన్లిమిటెడ్గాను వృద్ధి చెంది ప్రతిష్ఠ చేయబడి, అమలు చేయబడి కొనసాగుతూ ఉండేట్టు నిరంతరం చూడబడుతూ ఉండాలి. అది అందరి ధర్మంగా ఉండాలి. అట్లాగే నా పై వాటిలో రెండవదైన అసహజము అవ్యవస్థపరమైన కృషులు, శ్రమలు ఆసురీపరమైనవి గాను, యుద్ధ అశాంతి జనకమైనవి గాను, నిర్జీవ యాంత్రికమైనవి గాను వర్గీకరింపబడినాయి. ఇవి శాస్త్ర సాంకేతిక అనగా సైన్స్ అండ్ టెక్నాలజీల వలన పుట్టి పెరిగినాయి. ఇవి సకల జీవజాలాలని అన్ని విధాలా బాధించి, బలహీనపరిచి, హాని చేసి, నశింపచేసేవిగా రుజువు చేయబడినాయి. ఆ కారణంగా ఇవి పరమ అప్పితంగాను, పరిమితంగాను, పరమ లిమిటెడ్గాను ఉంచబడాలి. అత్యంత శోచనీయమైన విచారించవలసిన విషయం ఏంటంటే అన్లిమిటెడ్గా ఉండవలసిన కృషులు పరమ లిమిటెడ్గా అయిపోయి, పరమ లిమిటెడ్గా ఉండవలసిన కృషులు ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి పరమ అన్లిమిటెడ్గా పరిణమించాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు అవే.